మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే బత్తిని కుటుంబం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి చేప ప్రసాదం పంపిణీకి ఈసారి కూడా భారీ స్పందన లభించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు జనం పోటెత్తారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది అస్తమా రోగులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. మరి చేప ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైనటువంటి చేప ప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక్క క్షణం కూడా ఆగకుండా చేప ప్రసాదం అందిస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. మరి చివరి గంటల్లోనూ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఉచితంగా అయితే ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక విఐపీలు, దివ్యాంగుల కోసం అయితే ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ ఇప్పటికే సుమారుగా 3 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేప పిల్లలను కూడా సమకూర్చేందుకు మరి అధికారులైతే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక నిర్వాహకుల సమాచారం ప్రకారం కూడా ఇప్పటి వరకు సుమారుగా 50,000 మందికి చేప ప్రసాదం పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం ప్రత్యేకంగా తయారు చేసే ఔషధ మిశ్రమాన్ని చిన్న చేప నోట్లో ఉంచి రోగులకు అందిస్తారు. దీనిని ప్రజల్లో చేప ప్రసాదంగా పిలుస్తూ ఉంటారు. మరి అస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు దీనిని స్వీకరిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ సాంప్రదాయం కారణంగా దేశం నలుమూలల నుంచి కూడా ప్రజలు హైదరాబాద్కు తరలి వస్తూ ఉంటారు. చేప ప్రసాదం ప్రభావం పైన శాస్త్రీయంగా స్పష్టమైనటువంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతూ ఉంటే, మరోవైపు దీనివల్ల తమ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పేసి వేలాది మంది రోగులైతే విశ్వసిస్తూ ఉన్నారు. మరి ఈ కారణంగానే ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.